శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి మే 9, 10, 11 తేదీలు బయటకు సాధారణ రోజుల్లాగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పుకు ప్రారంభం దశండి. ఈ మార్పు ఒక్క రోజులో కనిపించదండి, కానీ నెమ్మదిగా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న మనుషులు అన్నింటినీ మార్చే శక్తి ఈ దశలో ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో విషయాలను మనసులో పెట్టుకుని నిశ్శబ్దంగా భరించారు. ఎవరికీ చెప్పకుండా బాధలను మింగేశారు. బయట నవ్వినా లోపల మాత్రం అలసిపోయారండి. ఇప్పుడు గ్రహస్థితిలో మీలో దాచుకున్న నిజాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాయండి. ఈ మే నెల కర్కాటక రాశి వారికి సాధారణంగా గడిచిపోయే నెల అయితే కాదండి. ముఖ్యంగా ఈ 3 తేదీలు కూడా మీ జీవితంలో లోపల జరుగుతున్న మార్పులను స్పష్టంగా చూపించే రోజులుగా మారుతున్నాయండి. ఈ సమయంలో గ్రహస్థితులు కర్కాటక రాశి వారిపై చాలా లోతైన ప్రభావం చూపిస్తున్నాయండి. అలానే గురుగ్రహ ప్రభావం వల్ల మీలో ఒక ఆత్మవిశ్వాసం నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పటి వరకు భయంతో వాయిదా వేసిన కొన్ని నిర్ణయాలను ఇప్పుడు మీరు మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతారండి. చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలు మాత్రం ఎక్కువగా ఉంటాయండి. అందుకే ఈ 3 రోజుల్లో చిన్న విషయాలు కూడా మీ మనసును బలంగా తాకే అవకాశం కూడా ఉంటుందండి. గత కొన్ని వారాలుగా మీరు చాలా విషయాల్లో లోపల గందరగోళంగా ఫీల్ అయ్యే ఉంటారు. బయటకు అందరితో సాధారణంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం ఇంకా ఎంతకాలం ఎలా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. కొన్ని బంధాలు దూరమవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని మాటలు మనసును బరువుగా మారుస్తున్నాయి. ఎవరికీ చెప్పలేని అలసట, భవిష్యత్తుపై చిన్న భయం, ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదేనా అనే సందేహం, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారు ఈ మధ్య ఎక్కువగా అనుభవిస్తున్నారండి. కానీ ఇప్పుడు గ్రహస్థితిలో నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం అయితే ప్రారంభమవుతుందండి. కర్కాటక రాశి వారికి ఈ నెలలో మీ జీవితంలో ఒక అద్భుతమైన కాలం అండి. ముఖ్యంగా ఈ 9 నుంచి కూడా 11 వరకు ఉన్న సమయం మీ పాలిట ఒక వరమని చెప్పవచ్చండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మీ రాశికి ప్రస్తుతం అఖండమైన గురుబలం తోడైంది. గ్రహాలకు గురువైన బృహస్పతి మీ రాశిని అనుకూల దృష్టితో వీక్షించడం వల్ల మీ చుట్టూ ఒక అదృశ్యమైన రక్షణ కవచం ఏర్పడిందండి. గతంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు మరియు శత్రువుల కుతంత్రాల నుండి మిమ్మల్ని కాపాడేందుకు ఈ దివ్యశక్తి సిద్ధంగా ఉందండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం కాబట్టి మీ మనసు కూడా అలల వలె నిలకడ లేకుండా ఉంటుందండి. ఒక క్షణం ఎంతో ఉత్సాహంగా, మరో క్షణం అకారణంగా దిగులుగా అనిపించడం మీకు సహజంగా ఉంటుందండి. అయితే ఈ మే మాసంలో ఆ అస్థిరతకు ముగింపు పలకబోతున్నారండి. మీ ఆలోచన విధంలో గతంలో ఎన్నడూ లేనంత గొప్ప మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు అందరినీ సొంత మనుషులుగా భావించి వారి సమస్యలను మీ నెత్తిన వేసుకుని మీ వ్యక్తిగత శాంతిని బలిచ్చారు. మీలోని మాతృ హృదయం ఇతరుల కోసం పరితపించింది. చివరికి మీకే కన్నీళ్లను మిగిల్చింది. కానీ ఈ 3 రోజుల గ్రహగతులు మీలో ఒక కొత్త స్పష్టతను ఇస్తాయండి. ఇతరుల సమస్యలు వారి కర్మ ఫలాలు అని అనవసరంగా వాటిలో తలదూర్చి మీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం సరికాదని మీకు అర్థమవుతుందండి. ఇకపై నా కోసం, నా కుటుంబం కోసం మాత్రమే నేను బతకాలి అనే ఒక బలమైన సంకల్పం మీలో ఉద్భవిస్తుంది. ఇది స్వార్థం కాదండి, ఇది మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే ప్రక్రియ. మీ రాశిపై గురుగ్రహ ప్రభావం వల్ల మీలోని ముందే పసిగట్టే శక్తి అద్భుతంగా పనిచేస్తుందండి. ఎవరు మీతో నటించారో, ఎవరు మిమ్మల్ని వాడుకున్నారో ఇప్పుడు మీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. గత కాలపు జ్ఞాపకాల నుండి, ఆ చేదు అనుభవాల నుంచి మీరు విముక్తి పొందుతారు. మీ మనసు ఒక లోతైన నిశ్శబ్ద స్థితికి చేరుకుంటుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా గతంలో లాగా కుంగిపోకుండా మౌనంగా వారిని మీ జీవితం నుండి దూరం పెట్టే ధైర్యం మీకు లభిస్తుందండి. ఈ గురుగ్రహ అనుగ్రహం వలన మీకు ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయండి. మానసిక ఆందోళన స్థానంలో మానసిక స్థిరత్వం వస్తుంది. ఈ మార్పు కేవలం తాత్కాలికం కాదండి, ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది. మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసి ఆత్మవిశ్వాసం మరియు ప్రశాంతతో కూడిన కొత్త అధ్యాయం ఈ 9 నుంచి ప్రారంభం కాబోతుంది. కర్కాటక రాశి వారు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మనసుతో జీవించే వ్యక్తులని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదండి. బయటకు చూస్తే వీరు చాలా నార్మల్గా, కొంచెం గట్టిగా ఎమోషనల్ లేని వాళ్ళలాగా కనిపిస్తారు. కానీ వారి మనసులోకి ఒకసారి వెళ్తే కనుక అక్కడ ఒక భావోద్వేగమైన సముద్రం కనిపిస్తుందండి. ఈ రాశి అధిపతి చంద్రుడు కావడం వల్ల వీరి మనసు చంద్రునిలాగా ఎప్పుడు మారుతూ ఉంటుంది. చంద్రుడు పౌర్ణమి రోజున ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అమావాస్య రోజున అంత నిశ్శబ్దంగా మారిపోతాడు. అలాగే కర్కాటక రాశి వారి కూడా మనసు కూడా కొన్ని రోజులు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకొన్ని రోజులు కారణం లేకుండానే మౌనంగా మారిపోతుంది. చాలా మంది వీరిని చూసి ఎందుకో ఒక్కసారిగా మారిపోతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీరు బయట ప్రపంచం కంటే లోపల జరిగే భావోద్వేగాలను ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే చిన్న మాటకైనా బాధపడతారు.
చిన్న ప్రేమకైనా చాలా కరిగిపోతారు. కర్కాటక రాశి వారి చిహ్నం వచ్చేసి ఎండ్రకాయ అంటే క్రాబ్ అండి. ఎండ్రకాయ బయటకు చాలా గట్టిగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా మృదువుగా ఉంటుంది. ఇదే కర్కాటక రాశి వారి అసలు స్వభావం. వీరు బయటకు తమ బాధను చూపించరండి. ఎవరు అర్థం చేసుకోరని అనిపిస్తే పూర్తిగా మౌనంగా మారిపోతారు. కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు, ఎన్నో జ్ఞాపకాలు తిరుగుతూనే ఉంటాయండి. వీరి మనసు నీటి లాంటిది, అంటే జలతత్వ రాశి కావడంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగం వైపే వీరి హృదయం ప్రవహిస్తూ ఉంటుంది. ఒకసారి ఎవరినైనా తమ మనసులో పెట్టుకుంటే వారిని జీవితాంతం మర్చిపోలేరండి. తల్లి తన బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటుందో కర్కాటక రాశి వారు కూడా తమ ఇష్టమైన వాళ్ళను అంత ప్రేమగా చూసుకుంటారు. అందుకే ఈ రాశి వారు ఎక్కువగా బాధపడేది కూడా బంధాల వల్లేనండి. ఉదయం నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి సాయంత్రానికి ఒక్కసారిగా మౌనంగా మారిపోవచ్చు. అంటే వీళ్ళు మూడు మారిపోతూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు కారణం కూడా లేకుండా ఉండదండి. ఎందుకంటే వీరి మనసు బయట పరిస్థితుల కంటే లోపల భావోద్వేగాలకు ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. ఎవరో ఒక మాట అన్నా, ఎవరో పట్టించుకోకపోయినా, వీరు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం చాలా ఆలోచిస్తారండి. చాలామంది ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వారికి చిన్న విషయాలు కూడా హృదయానికి బలంగా తాగుతాయండి. వీరికి ఇల్లు అంటే చాలా ఇష్టం. బయట పార్టీల కంటే కుటుంబంతో ఇంట్లో ప్రశాంతంగా గడపడం అంటే ఎక్కువగా ఇష్టపడతారండి. పాత ఫోటోలు, పాత గిఫ్ట్లు, పాత లెటర్లు, చిన్న చిన్న జ్ఞాపకాలను కూడా ఎంతో ప్రేమగా దాచుకుంటారు. ఎందుకంటే వీరు మనుషులను మాత్రమే కాదండి, వారితో ఉన్న జ్ఞాపకాలను కూడా ప్రేమిస్తారు. చాలాసార్లు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే అందుకే పాత మనుషులను అంత ఈజీగా మర్చిపోలేరు. ఎవరో జీవితంలో నుంచి వెళ్ళిపోయినా కూడా వారి జ్ఞాపకాలు మాత్రం వీరి మనసులో చాలా కాలం ఉంటాయండి. కర్కాటక రాశి వారికి వంట చేయడం, ఇతరులకు ప్రేమగా భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వీరి ప్రేమను మాటల్లో కంటే కూడా పనుల్లో ఎక్కువగా చూపిస్తారు. ఎవరో బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పడానికి ముందుంటారు. ఎవరికైనా సహాయం కావాలి అంటే ముందుగా పరిగెత్తేది కూడా వీరేనండి. కానీ తమ బాధను మాత్రం ఎక్కువగా ఎవరికి చెప్పుకోరు. రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే లోపల దాచుకున్న బాధను బయటకు తీస్తారండి. వివాహ జీవితం విషయంలో కూడా కర్కాటక రాశి వారికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. వీరి వివాహ స్థానాధిపతి శని కావడం వల్ల వీరికి ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచించే జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ప్రేమను మాటల్లో వినాలని కోరుకుంటారండి. నువ్వు నాకు ముఖ్యమైనవాడివి అని ఎవరో చెప్పితే చాలాసేపు ఆ మాట గుర్తుపెట్టుకుంటారు. కానీ వీరి పార్ట్నర్ మాత్రం ప్రేమను మాటల్లో కాకుండా పనుల్లో చూపించే వ్యక్తిగా ఉండొచ్చు. అందుకే మొదట్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కానీ ఒకసారి ఇద్దరు ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటే వారి బంధం చాలా బలంగా మారుతుందండి. ఎందుకంటే కర్కాటక రాశి వారు ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడాలని చూస్తారు కాబట్టి. వీరికి కోపం వచ్చినప్పుడు పెద్దగా అరవరండి, గొడవలు కూడా చేయరు, కానీ మాట్లాడటం మానేస్తారు. ఇది వీరి అది పెద్ద కోపం అండి. చాలామంది ఏమైంది అని అడిగినా కూడా ఏమీ లేదు అని తప్పించుకుని తిరుగుతారు. కానీ ఆ మౌనంలోనే వారి అసలు బాధ దాగి ఉంటుంది. వీరు ఒకసారి హట్ అయితే వెంటనే మామూలు స్థితికి రారండి. బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఆ మాటను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారికి లాజిక్స్ కంటే కూడా ప్రేమ ముఖ్యమైందండి. వీరు బాధలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద సలహాలు అవసరం లేదు. నేను నీతోనే ఉన్నాను అని ఎవరో నిజంగా చెప్పిన చాలాసార్లు వారి కళ్ళల్లో నీళ్లు వస్తాయండి. ఎందుకంటే వీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ప్రేమ కోసం, అర్థం చేసుకొని మనసు కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాశి వారు జీవితంలో ఎన్నో మోసాలు ఎదుర్కొంటారు. ఎందుకంటే వీరు అందరినీ తమలాగే మంచివాళ్లుగా నమ్ముతారు. కానీ అదే సమయంలో ఎంత బాధ వచ్చినా పూర్తిగా చెడ్డవారిగా మారలేరు. మళ్ళీ ఎవరికైనా సహాయం చేస్తారండి. మళ్ళీ ప్రేమను కూడా నమ్ముతారు. ఇదే వీరి గొప్పతనం అండి. ఇదే వీరి పవిత్రమైన మనసు కూడా. ఈ 3 రోజులు కూడా మీ కెరియర్ మరియు ఉద్యోగ రంగంలో సంభవించిపోయే మార్పులు సామాన్యమైనవి కాదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం సూర్య భగవానుడు మీ జాతక చక్రంలో అత్యంత శక్తివంతమైన కర్మస్థానంలో సంచరిస్తున్నాడు. సూర్యుడు కర్మస్థానంలో ఉండడం అనేది ఒక వ్యక్తికి వృత్తిపరంగా కానీ అత్యున్నత శక్తిని ప్రసాదిస్తుందండి. దీనివల్ల గతంలో మీరు ఆఫీసులో ఎదుర్కొన్న నిర్లక్ష్యము లేదా మీ శ్రమకు దక్కని గుర్తింపు వంటి సమస్యలకు పూర్తిగా ముగింపు పలకబోతుందండి. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. ఆఫీసులో సహోద్యోగులు మరియు పై అధికారులు మీ సలహాల కోసం ఎదురు చూసే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుందండి. తద్వారా మీరు ఒక నాయకుడిగా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగం అంటే మెడికల్, టీచింగ్, హెచ్ఆర్,
మరియు అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఉన్న వారికి ఈ 3 రోజులు అద్భుతమైన శుభవార్తలు మోసుకొస్తున్నాయండి. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లు లేదంటే ఇంక్రిమెంట్లు హఠాత్తుగా సాకారం కావచ్చు. ప్రభుత్వ పనుల కోసం ఎదురు చూస్తున్న వారికి అధికారుల నుంచి సానుకూల స్పందన కూడా లభిస్తుందండి. మెడికల్ మరియు ఫార్మా రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు కూడా దక్కుతాయండి. ఇక కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతికి మీ నిరీక్షణకు తెరపడే సమయం కూడా ఆసన్నమైందండి. మీరు గతంలో రాసిన ఇంటర్వ్యూల ఫలితాలు అనుకూలంగా రావడం లేదా ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి నేరుగా ఆఫర్ లెటర్లు అందుకోవడం వంటివి జరుగుతాయండి. విదేశీయానం లేదంటే మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి సువర్ణ అవకాశాలు తలుపు తడతాయండి. అయితే సూర్యుడి ప్రభావం వల్ల మీలో కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగి అది ఎదుటి వారికి అహంకారంలాగా అనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి మీ మాట తీరులో వినయం ఉండేలాగా చూసుకోండి. మే 11 నాటికి సూర్యుడు లాభస్థానంలోకి మారే క్రమంలో మీ కెరియర్ ద్వారా వచ్చే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయండి. మీ పని తీరును తక్కువ అంచనా వేసిన శత్రువులే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటుంది. ఈ 3 రోజులు మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా అది మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుంది. అయితే సూర్యుడి బలం వల్ల మీ వృత్తి జీవితం ఇప్పుడు ఒక కొత్త వెలుగును చూడబోతుంది. ఏవైనా పెండింగ్లో ఉన్న పనులుంటే అవి ఈ 3 రోజుల్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశి వారికి ఈ 3 రోజులు కూడా మీ ఆర్థిక స్థితి, వ్యాపారం, కుటుంబం మరియు ఆరోగ్యపరంగా సంభవించే మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మే నెల మధ్య నుంచి సూర్య భగవానుడు మీ జాతక చక్రంలో లాభస్థానంలోనికి ప్రవేశించబోతున్నాడు. కాబట్టి దీనివల్ల మీ ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా ఒక కొత్త ఊపు రాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, హోటల్స్, డైరీ ఫామ్ మరియు రెస్టారెంట్ రంగాల్లో ఉన్న వారికి ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చండి. గతంలో నిలిచిపోయిన లావాదేవీలు ఇప్పుడు సాఫీగా సాగుతాయండి. కొత్త కస్టమర్లు మీ వ్యాపారానికి తోడవుతారు. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ద్వితీయంలో ఉన్న కేతు ప్రభావం వల్ల ఎవరైనా మిమ్మల్ని ఎమోషనల్గా ప్రభావితం చేస్తే, అప్పు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి పెద్ద మొత్తంలో చేయబదుళ్ళు లేదంటే అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. కాబట్టి దానికి బదులుగా ఆ ధనాన్ని ఏదైనా స్థిర ఆస్తి కొనుగోలులో లేదంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడి పెట్టడం మీ భవిష్యత్తుకు ఎంతో శ్రేయస్కరం. కర్కాటక రాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ వారి మనసులో మాత్రం ఎప్పుడు కూడా ఒక భావోద్వేగ ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్య గ్రహస్థితుల ప్రభావం వల్ల కర్కాటక రాశి వారిలో ఒక పెద్ద మార్పు నెమ్మదిగా ప్రారంభమవుతుందండి. ఇప్పటి వరకు అందరి కోసం ఆలోచించిన వీరు ఇప్పుడు తమ గురించి కూడా ఆలోచించడం మొదలు పెడతారండి. ఎవరి వల్ల తాము మానసికంగా అలసిపోతున్నారో గుర్తించడం కూడా ప్రారంభమవుతుంది. ఎవరు నిజంగా తమ వాళ్ళు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరయ్యారో అర్థం చేసుకుంటారండి. ఈ మార్పు ఒక్క రోజులో రాదండి. కానీ నెమ్మదిగా వీరి ఆలోచనలో స్పష్టత అయితే పెరుగుతుందండి. ఇప్పటి వరకు అందరూ సంతోషంగా ఉండాలి అని మాత్రమే ఆలోచించిన కర్కాటక రాశి వారు ఇప్పుడు నా మనశ్శాంతి కూడా నాకు ముఖ్యం అని గ్రహిస్తున్నారండి. ఇదే వీరిలో జరుగుతున్న అసలు మార్పు. కొందరికి ఇది గర్వంలాగా కనిపించవచ్చు, కానీ నిజానికి ఇది వీరు జీవితంలో నేర్చుకున్న పెద్ద పాఠం అండి. ఎందుకంటే చాలా కాలంగా వీరు తమ భావోద్వేగాలను అణిచిపెట్టి జీవించారు. కాబట్టి ఇప్పుడు వీరు నెమ్మదిగా బలంగా మారుతున్నారు. వెంటనే ఎవరిని నమ్మకుండా ముందుగా అర్థం చేసుకోవాలని చూస్తున్నారు. బాధ పెట్టిన వారిని మౌనంగా దూరం పెట్టడం నేర్చుకుంటున్నారు. తమ విలువను తగ్గించే చోట ఉండకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఇదే కర్కాటక రాశి వారి జీవితంలో ప్రారంభమైన కొత్త దశ అండి. వీరికి దైవభక్తి కూడా చాలా లోతుగా ఉంటుంది. బయట ఎక్కువగా చూపించకపోయినా లోపల మాత్రం దేవుడిపై బలమైన నమ్మకం కూడా ఉంటుందండి. బాధలో ఉన్నప్పుడు దేవుడితోనే ఎక్కువగా మాట్లాడతారు. అందుకే ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్ళీ నిలబడగల శక్తి వీరికి వస్తుందన్నమాట. అయితే కర్కాటక రాశి వారు ఒకసారి తమ మనసును గౌరవించడం నేర్చుకున్నాక వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు బాధతో జీవించిన వీరు ఆ తర్వాత ప్రశాంతత కోసం జీవించడం ప్రారంభిస్తారు. ఇదే ఇప్పుడు వీరి జీవితంలో నెమ్మదిగా జరుగుతున్న మార్పు అండి. కర్కాటక రాశి చక్రంలోనే 4వ రాశి అండి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. అందుకే కర్కాటక రాశి వారి మనసు చంద్రునిలాగా మారుతూ ఉంటుంది. ఇక కుటుంబం విషయానికి వస్తే మీ ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలకు ముగింపు పడే వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుందండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయండి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు, గొడవలు తొలగిపోయి ఒకరిని మనసు విప్పి అర్థం చేసుకునే అవకాశం కూడా లభిస్తుందండి. వివాహం కాని యువతీ యువకులకు అద్భుతమైన సంబంధాలు కూడా కుదురుతాయండి. మీ బంధువర్గం నుండి మంచి సంబంధం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ పిల్లల విజయాలు మీకు ఎంతో గర్వాన్ని కూడా ఇస్తాయండి. అయితే ఆరోగ్యపరంగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరిగా అండి. ఎందుకంటే ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్న రాహువు సంచారం వల్ల మీకు తెలియని మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. అనవసరమైన ఆలోచనలతో రాత్రులు నిద్రపోకుండా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున శరీరం డీహైడ్రేషన్ గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
కాబట్టి నీళ్లను మరియు పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలని శాస్త్రం సూచిస్తుంది. అయితే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల రాహువు ఇచ్చే మానసిక ఆందోళన నుంచి మీరు బయటపడవచ్చండి. ఈ 3 రోజులు కూడా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే రాబోయే కాలం మీకు అంతటి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి. అయితే కర్కాటక రాశి వారికి ఈ 3 రోజులు కూడా సాధారణంగా గడిచిపోయే రోజులైతే కావండి. ఈ 3 రోజులు మీ మనసులో జరిగే మార్పులు బయట పరిస్థితుల కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఒకరోజు అకస్మాత్తుగా విసుగు రావటం, మరో రోజు కారణం లేకుండా ఆందోళన పెరగటం, ఇంకో రోజు ఎవరో మాట్లాడిన చిన్న మాటకు కూడా గుండెల్లో బలంగా తాకినట్లు అనిపించడం. ఇవన్నీ సమస్యల సంకేతాలు కాదండి. ఇవి మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతున్న సూచనలు. గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు మీ అంతరంగం చాలా సున్నితంగా మారుతుందండి. అయితే ఈ దశలో మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే మీ భావాలను నిర్లక్ష్యం చేయడం అండి. ఇది కూడా పోతుంది అని మీ మనసు చెప్పే మాటలను పట్టించుకోకపోవడం. కానీ నిజానికి ఇవి మార్పుకు ముందు వచ్చే హెచ్చరికలు. విధి మార్పు ముందు మనసు ఎప్పుడు కూడా కొంచెం అస్థిరంగా ఉంటుంది. అది బలహీనత కాదండి, అది పరివర్తన మొదలయ్యే ముందు వచ్చే అంతర్మదనం. అందుకే ఈ 3 రోజులు కూడా మీ మీద మీరే కోపడకండి. మీ భావోద్వేగాలను తప్పుగా అర్థం చేసుకోకండి. మే 9వ తేదీన చంద్రుడు మీ భావోద్వేగాలపై బలమైన ప్రభావం చూపబోతున్నాడు. ఆ రోజు మీరు ఒంటరిగా కొంతసేపు ఉండాలని అనిపించవచ్చు, ఎవరి మాటలు వినాలనిపించకపోవచ్చు. ఎందుకంటే మీ మనసు చాలా కాలంగా దాచుకున్న విషయాలను ఇప్పుడు బయట తీసుకురావాలనిపిస్తుందన్నమాట. ఆ రోజు ఒక పాత వ్యక్తి గుర్తుకు రావచ్చు, గతంలో జరిగిన సంఘటన మళ్ళీ మీ ముందుకు రావచ్చు. కానీ ఇది మీ బాధ పెట్టడానికి కాదండి, మీరు ఏది వదిలేయాలి, ఏది పట్టుకుని ముందుకు వెళ్ళాలి అనే విషయం అర్థం చేసుకోవడానికి వచ్చిన సంకేతం అనమాట. ఉద్యోగంలో ఉన్నవారికి ఆ రోజు చిన్న మార్పు సూచనలు కనిపిస్తున్నాయండి. ఎవరో మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇప్పటి వరకు మీ విలువ గుర్తించని వారు కూడా నెమ్మదిగా మీ వైపు చూడటం ప్రారంభిస్తారు. డబ్బు విషయంలో మాత్రం ఆ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరి మాట నమ్మి పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదండి. మే 9వ తేదీన చంద్రుడి ప్రభావం మీ భావోద్వేగాలను ఎక్కువగా కదిలిస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు ఎవరి దగ్గర కూడా ఉన్నా కూడా ఒంటరిగా అనిపించుకోవచ్చు. ఎందుకంటే మీ మనసు చాలా కాలంగా నిజం నటింపు మధ్య తేడా గమనిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారి మనసులో బంధాలు కడతారు. అందుకే ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. కానీ ఈ రోజు నుంచి మీకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ మీ మంచితనాన్ని గౌరవించలేదు అని. కొందరు మీ ప్రేమను అలవాటుగా తీసుకున్నారు. మీరు ఇప్పుడు అందరి కోసం నిలబడ్డారు. కాబట్టి మీకు కూడా ఎవరైనా అలా ఉంటారని ఆశించారు. కానీ ఇప్పుడు మీరు ఎవరు నిజంగా మీ మనసును అర్థం చేసుకున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరయ్యారు అనేది స్పష్టంగా గమనించడం మొదలవుతుందన్నమాట. ఇక నిజం మొదట కొంచెం బాధ కలిగించవచ్చు. ఎందుకంటే మీరు ఎవరికి చేడు చేయలేదు. అయినా కొందరి మాటలు, ప్రవర్తన మిమ్మల్ని లోపల నొప్పించాయి. కానీ ఇదే దశ మీకు ఒక కొత్త బలం నేర్పుతుందండి. నా విలువ నాకు తెలుసు అనే భావన మెల్లగా మీలో పెరుగుతుంది. మీ విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇకపై మీ జీవితంలో నిలుస్తారనమాట. మే 9వ తేదీన ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ రోజు ఎవరో మాట వల్ల మీరు బాధపడే అవకాశం ఉంటుంది. చిన్న విషయం కూడా ఎక్కువగా ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు మనసుతో జీవించేవారు కాబట్టి ఒకసారి బాధపడితే బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం చాలా ఆలోచిస్తారు. అందుకే ఆ రోజు నిశ్శబ్దంగా ఉండటం మంచిదండి. ఎవరికైనా వెంటనే సమాధానం ఇవ్వాలి ప్రయత్నించకండి. ముఖ్యంగా కోపంతో మాట్లాడిన మాటలు తర్వాత పశ్చాత్తాపానికి మిగిల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. మే 10వ తేదీన కర్కాటక రాశి వారికి చాలా ముఖ్యమైన రోజు అండి. కుటుంబంలో ఒక విషయం గురించి ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితి రావచ్చు. చాలా కాలంగా మనసులో పెట్టుకున్న బాధను బయటపెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే మీరు నిజంగా ఏం ఫీల్ అవుతున్నారో చెప్పిన తర్వాత మీ మనసు చాలా తేలిగ్గా మారుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక క్లారిటీ వస్తుందండి. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరయ్యారు అనేది అర్థమవుతుందన్నమాట. కొందరికి పాత స్నేహితులతో మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం నిద్రను నిర్లక్ష్యం చేయకండి. ఈ మధ్య మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పి లేదంటే అలసట పెరగవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, ప్రశాంతంగా ఉండటం మంచిదండి. మే 10వ తేదీన కుటుంబ సంబంధాల విషయంలో ఒక స్పష్టత అనేది వస్తుంది. కుటుంబం మీకు కేవలం బంధం కాదండి, బాధ్యత. అందరి కోసం మీరు సమయం ఇచ్చారు, అందరి సమస్యలు మీవిగా భావించారు. కానీ మీ బాధను అడిగిన వారు చాలా తక్కువ. ఈ రోజు మీకు ఏ బంధం నిజంగా మీకు బలం ఇస్తుంది, ఏ బంధం మిమ్మల్ని లోపల నిలిపేస్తుంది అన్నది అర్థమవుతుందండి. కొన్ని బంధాలు దగ్గరగా ఉన్న మనసుకు దూరంగా ఉంటాయి, మరికొన్ని దూరంగా ఉన్న మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ నిజాన్ని అంగీకరించడం మొదట కష్టం అనిపించినా ఇదే మీ ప్రశాంతతకు దారి చూపుతుందండి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ 3 రోజులు మీ ఆలోచన మారటం ప్రారంభం అవుతుందండి. ఇప్పటి వరకు మీరు ఇతరుల అవసరాల కోసం మీ కోరికలను పక్కన పెట్టారు. ఇంకోసారి చూసుకుందాం అని మీ ఖర్చులను తగ్గించుకున్నారు. అందుకే డబ్బు వచ్చినా నిలవలేదు. కానీ ఇప్పుడు మీరు భద్రత అంటే ఏంటో అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మే 10 తర్వాత చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఆలోచించడం మొదలు పెడతారు.
మారుతుంది. ఇవి చిన్న నిర్ణయాల్లాగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద స్థిరత్వాన్ని ఇస్తాయండి. మే 10వ తేదీన సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం అండి. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన పెరగవచ్చు, కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరికి మీ బాధ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ మీ హృదయాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. ఈరోజు మీ శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యమండి. ఎక్కువగా ఒత్తిడిని ఇచ్చే వ్యక్తుల నుంచి కొంచెం దూరంగా ఉండటం మంచిది. నిశ్శబ్దంగా ఉండడం ఈరోజు మీకు పెద్దన రక్షణలాగా పనిచేస్తుందన్నమాట. ఇక వచ్చేసి మే 11వ తేదీ నుంచి మీ ఆలోచనలో ఒక కొత్త మార్పు ప్రారంభమవుతుందండి. ఇంకా నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అనే బలమైన నిర్ణయం మీలో కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మీరు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారండి. ఇప్పటి వరకు అందరి కోసం ఆలోచించిన మీరు ఇకపై మీ కోసం ఆలోచించాలి అనే ఫీల్ అవుతారనమాట. ఉద్యోగం లేదంటే వ్యాపారంలో ఒక కొత్త అవకాశం గురించి వార్త వినే అవకాశం కూడా ఉంటుందండి. వెంటనే ఫలితం కనిపించకపోయినా అది భవిష్యత్తులో మీకు మంచి మార్గం కూడా ఇస్తుందండి. ఇంట్లో పెద్దవారి మాటలు ఈరోజు మీకు మంచి దారిని చూపిస్తాయి. కొందరు కర్కాటక రాశి వారు కొత్త పనులు ప్రారంభించడానికి నిర్ణయించుకుంటారు. ఇంకొందరు చాలా కాలంగా ఆగిపోయిన పనిని మళ్ళీ మొదలు పెడతారనమాట. మే 11వ తేదీన ఉద్యోగం, పని బాధ్యతల విషయంలో మీరు ఒక కొత్త ఆలోచన చేస్తారండి. నేను నిజంగా ఇదే చేయాలా అనే ప్రశ్న మీలో వినిపిస్తుంది. ఇది అసంతృప్తి కాదు, ఎదుగుదలకు సంకేతం అండి. ఇప్పటి వరకు బాధ్యతల కోసం మీరు చాలా విషయాలను భరించారు, కానీ ఇప్పుడు మీ మనసు ఒప్పుకునే దారిలో నడవడానికి కోరిక పెరుగుతుంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం వస్తుందండి. ఇంకొందరికి అదే పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం తొందరపాటు కాదండి. అది చాలా లోతుగా ఆలోచించి తీసుకునేదిగా ఉంటుంది. ముఖ్యంగా మీ మనసు ఒప్పుకున్న దానినే ఎంచుకుంటే ఫలితం మంచిగా ఉంటుంది. మే 11వ తేదీన మహాదేవుని కృప మీపై బలంగా పనిచేయడం ప్రారంభమవుతుందండి. ఈ కృప ఒక్కసారిగా అద్భుతం జరిగినట్టుగా కనిపించదు, కానీ మీ ఆలోచనలో ఒక స్పష్టత అనేది తీసుకొస్తుందండి. ఇప్పటి వరకు గందరగోళంగా కనిపించిన విషయాలు నెమ్మదిగా అర్థమవుతాయి. సరైన వ్యక్తులు, సరైన మాటలు, సరైన అవకాశాలు మీ జీవితంలోనికి రావడం మొదలవుతుందండి. ఇది కేవలం అదృష్టం కాదు, మీకు నిజంగా ఏది అవసరమో దైవం మీకు ఆ దారిని చూపిస్తుంది.